జిల్లాలో 3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వరి పొలాల్లో కూడా నాటు వేసినటువంటి పంటల్ని కూడా పూర్తి జలమయం చేశాయి. అలాగే ఈ కొత్తగా కట్టినటువంటి బ్రిడ్జిలు ఏవైతే ఉన్నాయో సంవత్సరం తిరగకముందే కట్ అవుతున్న వైనం, దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోగా మళ్ళీ మంజూరు చేయడం, మళ్ళీ అది సంవత్సరం కాకముందే మళ్ళీ పోవడం, ఇలా సామాజికంగా జరుగుతున్నాయి తప్ప నిజంగా భద్రతంగా మాత్రం చేయడం అయితే లేదు. ఈ బ్రిడ్జిలపై ఒక బాధ్యత పరంగా ప్రభుత్వం చేపట్టి దానిపై చర్యలు తీసుకొని ఆ కాంట్రాక్టర్లపై వెంటనే చర్యలు తీసుకొని దాని ఖర్చు ఏదైతే ఉందో మొత్తం ప్రభుత్వానికి కాంట్రాక్టర్ భరించే విధంగా ప్రజలపై ఎలాంటి ఇబ్బందులు కాకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పుకుంటూ, అలాగే రైతుల కన్నీళ్లలో సంతోషాలు వెలువెత్తుతున్నప్పటికీ పంటలు నీటిలో మునిగిపోయి కరెంటుతో ఇబ్బందులు, లోతట్టు ప్రాంతాల్లో ఇండ్లు జలమయం, ఇలా ఒకటే చెప్పుకోకపోవడం కాదు, అన్ని రకాలుగా రైతులకు ఇబ్బందే, ఇలా ప్రజలకు రోడ్ల వల్ల కట్ అవుతున్నటువంటి తరుణంలో వాహనాలపై వెళ్తున్నటువంటి వ్యక్తులు అడ్డం పడడం, దెబ్బలు తాకడం, ఇలాంటి ఇబ్బందులతో గురి కావుతున్నటువంటి ఈ రోడ్ల మయాన్ని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని భద్రతగా కట్టించడంలో చూపించాల్సిన తప్ప ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఎవరు కూడా దానిపై స్పందించకుండా ఉంటున్నారు. దీనిపై అధికారులపై చర్యలు తీసుకొని ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకొని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఓకేనా. స్థానిక ఎమ్మెల్యే ప్రజల కోసం పనిచేయాల్సిన ఎమ్మెల్యే అండ్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు ఎలాంటి చర్యలు చేపట్టకుండా, అధికారులపై దృష్టి పెట్టకుండా, వచ్చానా పోయానా అనే తరుణంలో కాకుండా ఈ రోడ్లపై ప్రత్యేక దృష్టి పెట్టి, స్థానిక ఎమ్మెల్యే కాబట్టి దృష్టి పెట్టి ఖచ్చితంగా ప్రజలకు మంచి జరిగేలా చూడాల్సిన బాధ్యత ఒక ఎమ్మెల్యేపై ఉంటుంది. వెంటనే అధికారులపై దృష్టి పెట్టి ఈ రోడ్లపై ఉన్నటువంటి ఈ వికృత పరిస్థితిని పరిశీలించి వెంటనే ఇప్పటికైనా అధికారులను ఆదేశించి పంపించాల్సిందిగా కోరుకుంటూ మా ఛానల్ తరఫున చెప్తున్నాం. నిజామాబాద్ మామిడిపల్లి గ్రామాల మధ్య ఉన్నటువంటి ప్రధాన రహదారి సిరిసిల్ల టు మన ఎల్లారెడ్డిపేట వేములవాడ ప్రధాన రహదారి అయినటువంటి నిజామాబాద్ మామిడిపల్లి మధ్యలో ఉన్నటువంటి ప్రధాన రహదారికి గండి పడడం జరిగింది. దానిపై ప్రతి సంవత్సరం గండి పడుతూనే ఉంది, అధికారులు మరమ్మతు చేస్తూనే ఉన్నారు, గండి పడుతూనే ఉంటుంది. అంతే తప్ప చూసినట్టు వెళ్ళిపోతున్నటువంటి అధికారులు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు చూడడమే తప్ప పనిచేయడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి సమాచారం అయితే మనకు తెలుసుకుంది. ఇప్పటికైనా అక్కడ ఉన్నటువంటి మామిడిపల్లి గ్రామానికి చెందినటువంటి 300 మంది రైతులు ఆ బ్రిడ్జి అవతల ఉన్నటువంటి వాళ్ళ పొలాల దగ్గరికి రోజు రావాలన్నా ఆ బ్రిడ్జి ఎప్పుడు కొట్టుకుపోతుందో ఏమవుతుందో అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళు అయోమయంలో ఉన్నారు. అలాగే అక్కడి ప్రజలకు కానీ అక్కడ ఉన్నటువంటి రైతులకు కానీ ఎన్నో ఇబ్బందులు జరుగుతున్నాయి. వ్యవసాయంకి పోవాలంటే రోజు పోవాల్సిన పరిస్థితి. అలాంటప్పుడు ఈ రోడ్లు కొట్టుకుపోవడంతో ఏ రకంగా పోవాల్సిందో 40 కిలోమీటర్లు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తున్నటువంటి తరుణం. అలాంటి తరుణానికి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని ఆ బ్రిడ్జిని వెంటనే నిర్మించాలని కోరుకుంటున్నటువంటి ప్రజలు.